మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు. మంత్రిగా చేసినాడు, అన్ని తెలిసినాడు. ఇలాంటి పద్ధతులు మంచి కావు. తప్పు చేశారు. తిరుపతి లాంటి మంచి దేశంలో ప్రపంచంలోనే ఒక మంచి దేవాలయంకి బస్టు పట్టించారు. మంచి నెయ్యితోటి లడ్లు ప్రసాదం చేసి 10,000 కోట్లాది మంది భక్తులకి దేవుడు ప్రసాదం పెట్టే దాంట్లో నెయ్యి వాడాల్సిన దాంట్లో కల్తీ నూనె వాడి కల్తీ పనులు చేసేసి కల్తీ పార్టీ, కల్తీ వ్యవహారాలు చేసే పార్టీ చేసిందే కాకుండా వాళ్ళ తప్పుగా పూడ్చుకోవటం కోసం దాడులు చేయటం, బూతులు మాట్లాడటం, ఒక ప్రజాప్రతినిధిగా 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు రోడ్ల మీద పడి బూతులు మాట్లాడి రెచ్చగొట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదు. చేయడు. మా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు అలాంటి ఒప్పుకోడు. అతను రెచ్చగొట్టి తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టి చేయడం వల్ల ఉద్రేక పరిస్థితి వచ్చింది. అంతే తప్పక తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమన్వయంతో ఉండే అలవాటు ఉంది. ఎప్పుడు కూడా మా నాయకుడు అట్లాంటివి చేస్తే ఒప్పుకోడు.